చీకటి పడే సమయం అవుతుంది. ఇక త్వరగా ఇల్లు చేరుకోవాలని త్వరగా నడుస్తున్నారు అబ్రహం లింకన్ గారు. ఒక వీధి మలుపు దగ్గర ఒక పేద మహిళ బిచ్చమెత్తుకుంటూ, బాబు కొంచెం సహాయం చేయండి, ఆకలితో ఉన్నాను అని అడిగితే తన జేబులోని 2 నాణేలలో ఒక నాణాన్ని తీసి ఇచ్చాడు. ఆమె సంతోషించడం చూసి తృప్తిగా ముందుకు కదిలాడు లింకన్ గారు. 4 కిలోమీటర్లు నడిచాక ఇల్లు వచ్చింది. దీపపు వెలుతురులో చూస్తే తాను చేసిన పొరపాటు తెలిసింది. ఎందుకంటే మధ్యాహ్నమే చూసుకున్నాడు, అందులో ఒక నాణెం చెల్లనిది. అయ్యో, చీకటి పడుతున్న సమయంలో ఈ విషయం మర్చిపోయి చెల్లని నాణాన్ని ఆ ముసలావిడికి ఇచ్చానే, ఎంత పొరపాటు చేశాను అనుకొని ఆమె దగ్గరికి తిరిగి వెళ్లి మంచి నాణాన్ని ఇచ్చి క్షమాపణ చెప్పి చెల్లని నాణాన్ని తిరిగి తెచ్చుకోవాలి అనుకున్నాడు. ఇంతలో మబ్బులు కమ్మాయి. వర్షం పడే సూచనలు కూడా కనిపించాయి. అయినా లింకన్ గారు బయలుదేరారు. వర్షం కురిసి తాను తడవకుండా ఉండాలని ఆయన కోరుకోలేదు. వర్షం పడేలాగా ఉంది అని ఆ ముసలావిడ మాత్రం అక్కడ నుండి వేరొక చోటికి వెళ్లకుండా అక్కడే ఉండేలా చూడు భగవంతుడా అని మనసులో అనుకుంటూ ఆ ప్రతికూల వాతావరణంలో వేగంగా నడుస్తూ లింకన్ గారు మళ్లీ 4 కిలోమీటర్లు